అయ్యయ్యో, అలా మొహం మీద తలపేసేస్తారేంటండి? తప్పు కదా. మరి సమానత్వం పాటించకపోవడం కూడా తప్పు కదా. ఇప్పుడు నేనేం పాటించలేదు బాబు. మీ ఇంటికి నలుగురు వచ్చాం కదా. అవును. మా ఇంటికి వచ్చినప్పుడు నలుగురు రావాలి కదా. మరీ చెప్పాను కదా. అవును, కానీ కినీలు లేవు. సమానత్వం పాటించకపోతే నేను కనీసం నోటితో చెప్తా. అదే మా అత్త అయితే నోటితో కరిచేస్తుంది. చిచి చిచి చి నమ్మకండి. నాకు సమానత్వం అంటేనే అసహ్యం. ఏంటి? ఇంట్లోకి రమ్మంటున్నా. నన్నా? నువ్వు లోపల తగలబట్టావు కదా ఆయన్ని. మీరండి. బాధపడకు బాబు. మనం సమానత్వం తర్వాత అడ్జస్ట్ చేసుకుందాంలే. అర్జెంటుగా ఈ విషయం గ్రీన్ బుక్ లో రాసుకోవాలి. రండన్నయ్య గారు, ఇల్లు చూపిస్తాను. పైన కూడా ఇంకో బెడ్రూమ్ ఉంది అన్నయ్య గారు, వెళ్ళి చూద్దాం. ఇల్లు చూపులంటే మీ ఇల్లు చూపించాలి, మా ఇల్లు కాదు. కొంప తీసి రేపు పొద్దున పెళ్ళయ్యాక కొడుకు కోడలు కూడా ఇక్కడే ఉంచుతారా ఏంటి? అల్లుడు గారు కామెడీ చేస్తున్నారు అన్నయ్య గారు, మీరండి. అన్నయ్య గారా? ఇంతకు ముందు మీరిద్దరు చుట్టాలా? ఏమే అంజు, నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదే. నాకు తెలియకుండా ఇంత మోసం చేశారా? ఏంటిది? ఏవండి, ఆ అన్నయ్య గారు కాదు, సంబంధం కుదిరించుకుంటున్నాం కదా ఆ అన్నయ్య గారు. ఓహో, ఆ అన్నయ్య కాదు, ఆ అన్నయ్య. తుప్పు పుట్టిన సామాన్లు ఇనుప సామాన్లు కమ్మేసినట్టు ఏంటి కూడా ఎవడు కొడుకు. అది కూడా సేమ్ ఫీలింగ్. వినపడిందా? ఇద్దరు బావలు ఒకటే కదా, వినపడదా? వాడికి వినపడిందంటే మన ఇద్దరికి పగిలిపోతుంది. నోరు మూసుకొని రా. అన్నయ్య గారు, అన్నయ్య గారు, వదిన గారు రాలేదా? రాలేదమ్మా. తను కూడా వస్తే బాగుండేది. కూల్ డ్రింక్ తీసుకోండి. స్ప్రైట్ అదే కరెక్ట్. అమర్రాహే గారు, ఏంటి బాబు, ఏమైంది? మా ముగ్గురికి థమ్సప్ ఇచ్చి వాడికి మంచి నీళ్ళు ఇస్తారా? పెళ్లి చూపులోనూ సమానత్వం లేకపోతే రేపు పొద్దున పెళ్లి అయ్యాక ఈయన ముష్టిని చూసినట్టు చూస్తారేమో. బాబు, అవి మంచినీళ్ళు కాదు బాబు, స్ప్రైట్. అమ్మా, తమ్ముడిది ఇంకా అమ్మాయిది జంట బాగుంటుంది కదా. జంట అంటే ఇద్దరు బాగుండాలి కదా. మీ ఆయన ముందు పెట్టుకుని 2 క్వశ్చన్స్ అవసరం అని మీకు. అమర్రాహే గారు, నా ఫ్యాన్ రాలేదేంటి? ఏంటి మీ ఫ్యానా? ఎవడాడు? అంజు, మన పంతులు గారు. బాబాయ్ గారు, మీరు మర్చిపోయినట్టున్నారు. సగం కాలం మొక్కజొన్న పొత్తులా ఉంటాడే ఆయన. అమ్మో, ఈ సమానత్వం సన్యాసి ఏంటి ఇక్కడ ఉన్నాడు? పంతులు గారంటే అర్థమైపోతుంది కదా బాబు, ఇంతలా వర్ణించాలా? ముందు వస్తాననే అన్నాడు. మొన్న పెళ్లి చూపుల్లో నిన్ను చూసినప్పటి నుంచి ఈ ఇంటికే కాదు మా ఇంటికి రావడం మానేశాడు. ఆయనకి నా మీద ఉన్న అభిమానం అలాంటిది. కంగారు పడకండి మావయ్య గారు, ఆయనకి అభిమానానికి అవమానానికి తేడా తెలీదు. అల్లుడు గారు, ఎలా? అమర్రాహే గారు, వాడు మీ అల్లుడు కాదు, పనోడు, పెస్ట్ కంట్రోల్కి వచ్చినోడు. ఇంతకు ముందు అలాగే వేరే వాడిని అల్లుడు అనుకున్నారు. ఏమండి, పెళ్ళికొడుకు ఆ అబ్బాయి కాదు, ఈ అబ్బాయి. ఎవరిని పడితే అల్లుడు అనుకోవడమే. అల్లుడికి పనోడికి తేడా తెలియదు. కూర్చోండి. మీకేం బొట్టు పెట్టి చెప్పాలా? కూర్చోండి. ఏంటి చెల్లెమ్మ ఏదో ఆలోచిస్తున్నారు? అది పెళ్ళిళ్ళ బ్రోకరు, మీ పేరేదో అమరేందర్ నాయుడు. మరి మా అల్లుడు గారు అమర్రహే అంటున్నారేంటి? మీ వాడికి నోరు తిరగటం లేదని తన కంఫర్ట్ గా నా పేరు మార్చేసుకున్నాడు. ఈయనతోనుంటే ఎవరినన్నా మార్చేస్తాడు.